పూరా లోకల్. స్వామి, సృష్టికి మూలం శంకరుడు అంటారు. ఏది జరిగినా ఆయన ఆధీనంలోనే జరుగుతుందంటారు. అంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది మనకి పండుగ. వినాయక చవితికి మూలం శంకరుడే అని అందరు అంటారు. అంటే ఎలా, మీకేమనిపిస్తుంది? అలా ఉండదు. గజాసురుడు తీవ్ర తపస్సు చేసి శివుడిని మెప్పించి వరాన్ని పొందినప్పుడు ఆ వరకారకుడు ఇవ్వడం చేత గజాసురుడికి ఏం కోరిక ఉంటుందంటే, నన్నే అందరూ పూజించాలి, నన్నే అందరూ గౌరవించాలి, నాకు శివుడికి ఇచ్చినంత మర్యాద ఇవ్వాలి అని కోరిక. ఆ కోరికను మెచ్చి, ఆ తపస్సును మెచ్చి తండ్రి వచ్చి వరం ఇస్తే గజాసురుడిని అంటాడు, గజాసురా నీ అన్న కోరిక నెరవేరుతుంది. అంటే గజాసురుడు స్వార్థపూర్వమైన ఆలోచన ఏముంటుందంటే, మీరు మా గుండెల్లో ఉంటే మాకు చాలా విలువ ఉంటుంది అని అన్నప్పుడు తండ్రి గుండెల్లోకి పోవడం. తండ్రి అంటాడు, గుండెల్లో నేను ఉండడం వల్ల ప్రమాదం ఏర్పడుతుంది, నీ ప్రాణం పోతుంది అని చెప్పడం చేత, అయినా సరే నా ప్రాణం పోయినా మీరు నాకు ఉండాలి అని అనడం చేత ఆ భక్తిని మెచ్చిన పరమశివుడు వరమిచ్చి బ్రహ్మ విష్ణు మిగతా దేవతలందరూ వచ్చి గజాసురుడి ముందు కొన్ని నాట్యాలు చేసి, ఆ నాట్యాలతో గజాసురుడు ఆనందపడ్డప్పుడు, గజాసురుడు మీకు వరం ఇవ్వాలనుకుంటున్నా, మీరు ఆనందంగా నన్ను నాట్యం చేశారు అని అన్నప్పుడు అవతల వ్యక్తి వచ్చింది మహావిష్ణువే అని గమనించకుండా గజాసురుడు వరం కోరండి అని అనగానే గుండెలో ఉన్న శివుడిని పంపించండి అని అనడం ద్వారా, ఓహో వచ్చింది బ్రహ్మపుత్రులే, వచ్చిందే మహావిష్ణువుడు, వచ్చింది జగత్కారకులే అని గమనించి శివుడు బయటికి రావడం చేత శివుడు కొంచెం ఆక్రోశం, బాధ, రూపంతో ఉంటాడు. ఎందుకంటే భక్తుడు గుండెలో ఉన్నాడు కదా. శివుడు ఏంటంటే బోలాశంకరుడు. ఎందుకంటారంటే బోలా బాలాగా నీకు వరాలు ఇచ్చేస్తాడు. ఏదైనా అడుగు, ఏ రాక్షసులైనా తండ్రి ఇచ్చినా ఉంటే తనకి తిరుగుండదు. అలా వరాలు తండ్రి ఇవ్వడం, మళ్ళీ గుండెలో నుంచి బయటికి రావడం చేత దేవాది దేవతలందరూ తండ్రి బయటికి వచ్చిండని చెప్పి ఆనందంగా వెళ్తున్న సమయంలో శివుడు మాత్రమే బాధతో వెళ్ళడం చేత, ఆ సమయానికి కైలాసంలో పార్వతీమాత తండ్రికి ద్వారపాలకుడిలాగా ఒక బలమైన వ్యక్తి ఉండాలి అని ఆ పసుపుతో తండ్రిని సిద్ధం చేసి వినాయకుడిని, గణేష వినాయకుడు వేరు, గణేశుడిని సిద్ధం చేయడం చేత తండ్రి వస్తున్నప్పుడు బాధ, కోపంతో వస్తుంటాడు ఆల్రెడీ. అక్కడ గజాసురుడు పరిస్థితిని చూసి వినాయకుడు అడ్డుకోవడం నచ్చక తండ్రి తలని వధించడం చేత తండ్రికి వ్యూహం వస్తుంది. ఓహో, గజాసురుడు గుండెలో నుంచి నేను బయటికి వచ్చానంటే కాలం చేస్తాడని అదే తలని వారి శిష్యులకు చెప్పడం చేత గజాసురుడు తల తీసుకొచ్చి పెట్టడం చేత ఇటు వినాయకుడిని అంటే కొడుకుని కాపాడుకుంటాడు, అటు గజాసురుడిని భక్తిని కాపాడుకోవడం చేత వినాయకుడికి ఇప్పుడు గణనాథుడి యొక్క కోరిక ఎలా ఉంటుందంటే ఎప్పుడు పూజించాలి, మొదట గౌరవించాలి అన్నందుకు సకల కార్యసిద్ధుడు వినాయకుడు. తర్వాత వినాయకుడు అలా ఉండడం చేత పార్వతీమాతకు చూడముచ్చటగా నచ్చుతాడు. అమ్మ ఎలా అయ్యాడు, అమ్మ ఎలా ఉన్నాడు. ఇలా కొన్ని ధర్మమైన కార్యక్రమాల నిమిత్తం మనం పోయి మనం మాట్లాడాల్సుకోవాల్సిన విషయాలు కూడా భక్తులు భగవంతుడి దగ్గర నుంచి ఆలోచించి ఏ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే ఈరోజు వినాయకుడు మన దగ్గర చేరాడు. ఒక భక్తి చేరింది, అమాయకత్వం చేరింది, ఒక త్యాగం చేరింది, ఒక తల్లి ప్రేమ, ఒక మాతృమూర్తి యొక్క గౌరవం దక్కింది. శివుడు ముమ్మాటికి వినాయకుడి కారకుడు ఆయన్నే. గజాసురుడికి వరం ఇవ్వకపోతే ఇక్కడ వినాయకుడు తల పోయకపోయేది. వినాయకుడికి తల రావడం చేత ఈరోజు మనందరికీ సకల కార్యాలకి అవకాశాలు అయ్యాయి. బుద్ధి సిద్ధి బ్రహ్మపుత్రికలు ఇద్దరు బిడ్డలను తండ్రి సృష్టించి వినాయకుడికి ఎవరు పిల్లని ఇవ్వలేరు అని అంటే ఈ బుద్ధి సిద్ధిని తండ్రి వినాయకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వినాయకుడికి వాళ్ళకి పుట్టిన వాళ్ళే శుభము లాభం. అందుకని వినాయకుడిని పూజించడం వల్ల శుభము లాభము, బుద్ధి సిద్ధి కలుగుతుంది. నీకు సూపర్ చెప్పారు. ఇలా ఉండాల్సిన అవసరం, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇది. మనకు తెలియాల్సిన విషయం కూడా అదే. ఇప్పుడు శుభం లాభం అని మనం సులభంగా రాసేస్తాం గోడలకు, దాని అంతరార్థం ఏంది అంటే దీనివల్ల నేను ప్రజలకు చెప్పాల్సింది కూడా ఏంటంటే ఒక అక్షరం అంత సులభంగా రాలేదు. త్యాగం, వివరణ, గొప్పతనం, ధైర్యం, సాహసం ఎన్నో ఉండి ఈరోజు వినాయకుడు వచ్చాడు మన ఇంటికి. రేపు మన వాళ్ళందరూ చవితి ఎంతో గౌరవంగా గర్వంగా చేసుకోవాలి. ఆ పండగ అంతరార్థం చాలా ముఖ్యమైనది. ఈ వర్షం మద్యం తాగి డీజిల్, ఎలక్ట్రిక్, నిన్ననే అయిందిగా ఇన్సిడెంట్స్, పోల్ ఎక్కుతూ పడిపోయారు పిల్లలు, ప్రాణం ఇబ్బంది. మిత్ర, చిన్న ప్రాణమైనా పెద్ద ప్రాణమైనా తల్లి రోదన చాలా ప్రమాదం. కాబట్టి సోదరులందరికీ చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్త. మీ భక్తి నిజమైందే,
మీ ఆలోచన నిజమైందే కానీ ప్రాణం కూడా విలువైనదే. నీవు నీ ప్రాణం గురించో లేకపోతే మద్యం గురించో ఆలోచిస్తావు కానీ నిన్నే నమ్ముకొని ఎదురు చూసిన తల్లి తండ్రులు ఇద్దరు ఇంట్లో ఉంటారు. అందుకు మా అమ్మ మా నాన్న ఎప్పుడు మేము రుణపడే మాట ఏం చెప్తామంటే, వినాయకుడిని మనం 1 గంటల వరకు 2 గంటల వరకు ఎంజాయ్ చేస్తాం. మా అమ్మ మా నాన్న నేను వచ్చేంత వరకు బయట అరుగు మీద కూర్చునేవాళ్ళు. ఇప్పటికీ మా నాన్న గుర్తు చేస్తాడు, మా అమ్మ గుర్తు చేస్తాడు, చెప్తూ ఉంటారు మా పిల్లలకి, మీ నాన్న మామూలుగా చేశాడా అది ఇది. ఎందుకంటే వయసు రీత్యా మనకు అదొక కుతూహలం. కానీ ఆ తల్లిదండ్రులు చూడండి, నిద్ర ఆహారాలు మానేసి మళ్ళీ పొద్దున్న లేచి అమ్మ డ్యూటీకి పోవాలి, నాన్న డ్యూటీకి పోవాలి. వాళ్ళు ఆ డే అంతా ఎంత స్ట్రెస్ అయిపోతారు. మనం ఇక్కడ ఆనందంగా మన వయసు బలమైంది కాబట్టి, మన రక్తం ఉడుకుది కాబట్టి మనం అలసిపోం, వాళ్ళు అలసిపోతారు. అలాంటి గౌరవం ముఖ్యమైనది.